guys, welcome back to our channel. So మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే నేను మీ అందరి ముందుకి వచ్చేసాను. సో నన్ను అయితే చాలా మంది అడిగారు కామెంట్ సెక్షన్స్ లో. నేను ఇప్పుడు వరకు 2 years గా చేస్తున్న చాలా వీడియోస్ కి అడిగారు లైక్ స్కిన్ కేర్ కోసం ఏదైనా టిప్స్ చెప్పమని అండ్ చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేయమని. ఇన్ని రోజులు నేను ఎందుకు చేయలేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే దాని మీద ప్రాపర్ నాలెడ్జ్ లేదు, నేనే సరిగ్గా మెయింటైన్ చేయలేదు. కాబట్టి ఏదైనా అడిగారని చేసేసే దానికన్నా మనం దాని గురించి తెలుసుకొని ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే అది మీకు కూడా ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వాలని నేను ఆలోచిస్తాను. సో అందుకే నేను రీసెంట్ టైమ్స్లోని స్కిన్కి కొంచెం కేర్ తీసుకున్న తర్వాతే ప్రొడక్ట్స్ విషయంలో అయినా ఏదైనా స్కిన్ కేర్ విషయంలో అయినా నేను మీకు సజెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. సో రీసెంట్ టైమ్స్లో అయితే నేను స్కిన్ గ్లోయింగ్ కోసం అయితే ఒక జ్యూస్ అయితే తాగుతున్నాను. అది మా మమ్మీ చేసి చాలా వరకు నాకు జ్యూసెస్ చేసిస్తారు. బనానా షేక్ కానీ నట్స్ కానీ చాలా వరకు డిఫరెంట్. అండ్ నేను ఎక్కువ వాటర్ మిలన్ జ్యూస్ కూడా తాగుతూ ఉంటాను. బట్ ఒకసారి వీడియోస్ రీల్స్లో చూస్తుంటే నాకు కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఆర్ ఎల్స్ నార్మల్గా మంచిగా ఫ్రెష్గా స్కిన్ ఉండడానికి, గ్లోయింగ్గా ఉండడానికి, బ్రైట్నింగ్గా ఉండడానికి ఒక జ్యూస్ చూస్తే నేనైతే అది ఒకటి తెలుసుకొని నేనైతే చేసుకున్నాను. అది నాకు కొంచెం రిజల్ట్ వస్తుంది అని అన్న తర్వాత మీ అందరితో కూడా నేను షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో ద థింగ్ ఇస్ చాలా సింపుల్ అనమాట. మన స్కిన్ గ్లోయింగ్ గా ఉండడానికే ఆ జ్యూస్ అనేది, అది మనం 2 days కి ఒకసారి తాగినా లేదా డైలీ ఎర్లీ మార్నింగ్ తాగినా అది స్కిన్ కి అయితే చాలా బెనిఫిట్ ఇస్తుంది. ఏదైనా మన స్కిన్ కి ఆప్ట్ అవ్వాలంటే టైం టేకన్ అనేది అవుతుంది. బట్ అది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో కాబట్టి రిజల్ట్ అయితే మాత్రం చాలా మంచిగా వస్తుంది. అండ్ సింపుల్ ప్రాసెస్ అనమాట. ఓన్లీ ఒక ఐ థింక్ ఒక 4 వాటిలతో అయితే మనకి జ్యూస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది గ్లోయింగ్ స్కిన్ కోసం. సో అది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గ్లోయింగ్ స్కిన్ జ్యూస్ కోసం అయితే మెయిన్ ఉండాల్సింది ఆరెంజెస్. సో ఆరెంజెస్ తోనే మనం ఈ స్కిన్ జ్యూస్ అయితే, స్కిన్ కేర్ జ్యూస్ అయితే మనం రెడీ చేయబోతున్నాం అనమాట. ఆరెంజ్ అనేది ఏంటంటే మన స్కిన్ ని బ్రైట్నింగ్ చేస్తుంది, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్న అలాంటివన్నీ రిపేర్ చేస్తుంది. అండ్ ఆల్సో మన స్కిన్ ని స్మూత్ ఉండడంలో చేస్తుంది అండ్ స్కిన్ కాంప్లెక్షన్ ని పెంచుతుంది. నేనైతే చాలా వరకు తెలుసుకున్నాను ఆరెంజ్ వల్ల స్కిన్ కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ ఇస్ మనకి జ్యూస్ కి కావాల్సింది క్యారెట్స్ అనమాట. నేనైతే చక్కగా క్యారెట్స్ ని పీల్ చేసేసాను. క్యారెట్ జ్యూస్ నేను ఎప్పుడు తాగుతూనే ఉంటాను. బట్ గ్లోయింగ్ స్కిన్ కోసం ఆరెంజెస్ ని అండ్ క్యారెట్స్ ని కలిపి మిక్స్ చేసే జ్యూస్ అయితే నేను రీసెంట్ గానే అలవాటు చేసుకున్నాను. అండ్ క్యారెట్స్ కూడా తెలిసిందే కదా, విటమిన్ సి ఉంటుంది, ఆరెంజెస్ లో ఉంటుంది, క్యారెట్స్ లో కూడా ఉంటుంది. అండ్ ఇది మనకి బ్లడ్ లో కానీ లేకపోతే మంచిగా స్కిన్ బ్రైట్నింగ్ లో కానీ మనకి క్యారెట్స్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ ఆల్సో జింజర్. సో అల్లం కూడా నేను ఇంత పెద్దది పెట్టానని ఇంత వేస్తానని కాదు, చాలా చిన్న బిట్ వేస్తాను, అదొక ఫ్లేవర్ కోసం. అండ్ అలాగే జింజర్ మనకి దేనికి హెల్ప్ అవుతుందో తెలుసు కదా, ఫేస్ మీద యాక్నీ మార్క్స్ ఉన్నా సరే, ఫైన్ లైన్స్ ఉన్నా సరే, దేన్నైనా సరే జింజర్ అనేది హెల్ప్ చేస్తుంది. లైక్ చాలా మంది ఏంటంటే అల్లం జస్ట్ ఉడకబెట్టుకొని కానీ లేకపోతే పచ్చినోటితో గార్లిక్ కానీ అల్లం కానీ తింటూ ఉంటారు. అది ఎందుకంటే యాక్నీ స్కేర్స్ పోవాలంటే చాలా మంది అల్లం తింటారు. సో అందుకే ఇవన్నీ కలిపి మనం చేయబోతున్నాం. అండ్ ఆల్సో హనీ కూడా చిన్న డ్రాప్ ఆఫ్ వేస్తాను అనమాట. ఎందుకంటే హనీ కూడా చాలా మంది డార్క్ స్పాట్స్ పోవడానికి అండ్ స్కిన్ స్మూత్నింగ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి నథింగ్ బిగ్ గైస్, జస్ట్ ఒక 4 ingredients మనం యూజ్ చేసి ఈ జ్యూస్ అయితే మనం రెడీ చేస్తున్నాం అనమాట. సో అది కూడా చాలా సింపుల్ గా నేనైతే ఒక బాటిల్లో చేసుకుంటున్నాను. యాక్చువల్గా గ్లోయింగ్ స్కిన్ షార్ట్స్ అంటారు, ఇంత బాటిల్లో జస్ట్ తాగుతూ ఉంటారు. బట్ మనలాంటి వాళ్ళకి ఇంకొంచెం ఎనర్జీ రావాలన్నా, స్కిన్కి ఇంకొంచెం తొందరగా ఎఫెక్ట్ రావాలన్నా మినిమం ఎంతైనా మినిమం ఉండాలి. సో ఈ జ్యూస్ అసలు చేదుగా కానీ ఏది ఉండదు, చాలా డెలిషియస్గా కూడా ఉంటుంది. సో దానికోసం నేను క్యారెట్స్ అయితే మొత్తం పీల్ చేసేసాను. ఇప్పుడు మనం ఆరెంజెస్ని కూడా పీల్ చేసేసి జింజర్ని కూడా కొంచెం కట్ చేసి ఒక 2 drops హనీ కూడా వేసేస్తే మన జ్యూస్ రెడీ అవుతుంది. సో ఎలా అవుతుంది ఏంటి ఇంకా వెళ్తూ కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలని చెప్పాను కదా, నెక్స్ట్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అన్నది కూడా మనం తెలుసుకుందాం. మన గ్లోయింగ్ స్కిన్కి కావాల్సిన జ్యూస్ కోసం క్యారెట్స్ అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాం. ఎందుకంటే పెద్దగా ఉంటే మళ్ళీ మిక్సీలో తిరగడానికి ఇబ్బంది అవుతుంది అండ్ మంచిగా బ్లెండ్ అవ్వాలి కాబట్టి. అండ్ ఆల్సో ఆరెంజెస్ని కూడా కట్ చేసేసాం, లోపల ఉన్న పిక్కలు తీసేసి, ఎందుకంటే దానివల్ల చేదు వచ్చేస్తుంది కాబట్టి. అండ్ జింజర్ కూడా జస్ట్ ఇంత బిట్ సరిపోతుంది మనకి, జస్ట్ ఇంత ఫ్లేవర్ అయితే సరిపోతుంది. అండ్ ఆల్సో హనీ కూడా రెడీగా ఉంది. ఈ బాటిల్లోకి ఇప్పుడు మనం జ్యూస్ చేశాక వేసుకుందాం. ఫస్ట్ అయితే మనం మిక్సీ చేసేద్దాం. యాక్చువల్గా నాకు మిక్సీ చేయడం అంటే చాలా భయం, అది మీ అందరికీ తెలిసిందే. ఫస్ట్ ఆరెంజెస్ వేసేసుకుంటున్నా, తర్వాత క్యారెట్స్ కూడా. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ కావాలనుకుంటే తక్కువ చేసుకోవచ్చు. నేనైతే క్యారెట్స్ ఎక్కువ వేసాను స్వీట్నెస్ కోసం. లాస్ట్లో జింజర్ కూడా అండ్ అలాగే హనీ కూడా కొంచెం ఇందులో వేసుకోవాలి. ఓకే,
దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు దీన్ని మనం క్లోజ్ చేసేద్దాం. జ్యూసెస్ ఎప్పుడు నాకు మా మమ్మీయే చేసిస్తారు, షూట్స్లో అయినా ఇంట్లో అయినా. ఫస్ట్ టైం నేను చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం మిక్సీని ఆన్ చేద్దాం. యాక్చువల్గా నాకు చాలా భయం. ఇది నేను పీసెస్ ఎక్కువ వేసాను కదా, కొంచెం కొంచెంగా అవుతుంది గైస్. కొంచెం షేక్ చేయాలి, బిగినింగ్ మిస్టేక్స్ అవన్నీ. సో గైస్, మన జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. సో ఇక్కడ నేను ఒక బౌల్ పెట్టుకున్నాను అండ్ ఇది కూడా పెట్టుకున్నాను, బికాజ్ థిక్గా ఉన్న వేస్టేజ్ని అంతా ఒక సైడ్ చేసి మనకు ఓన్లీ జ్యూస్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. ఇఫ్ మీకు జ్యూస్ మీకు అలా తాగాలనుకున్న ఫ్లేవర్స్ బట్టి కూడా మీరు రెడీ చేసుకోవచ్చు. ఇఫ్ మీకు మిల్క్ యాడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అందులో, అండ్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మనం వేసేటప్పుడు ఎక్కువ వేసినా సరే అది మొత్తం మిక్స్ అయ్యేసరికి ఏంటంటే తొక్కంతా ఎక్కువ వచ్చేస్తుంది, వాటర్ ఎక్కువ రాదు. అందుకే చాలామంది గ్లోయింగ్ షాట్స్ చిన్నగా తీసుకుంటారు, బట్ ఇక్కడ నాకు పెద్ద బాటిల్ వచ్చేస్తుంది. సో మనకి తొక్కు చూసారు ఎంత వచ్చిందో, ఒక హల్వాలా వచ్చిందనమాట. ఇది మొత్తం క్యారెట్ అండ్ ఆరెంజెస్దే. దానికి మనం మళ్ళీ వాటర్ వేసుకొని సపరేట్గా చేసుకోవచ్చు. అండ్ మన జ్యూస్ అయితే న్యాచురల్గా చూసారు ఎంత వచ్చిందో. ఇందులో మనం ఒక షుగర్ కానీ మిల్క్ కానీ ఏమీ యాడ్ చేయలేదు, బికాజ్ న్యాచురల్గా ఉండాలని చెప్పేసి. బట్ హనీ మాత్రం చిన్న స్వీట్నెస్ కోసం యాడ్ చేసాం. సో ఇప్పుడు జ్యూస్ని మనం అయితే ఇందులోకి వేసేద్దాం. సో గాయస్, మన గ్లోయింగ్ స్కిన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. సో ఇదన్నమాట. సో ఇలా మనం ఒక ఫుల్ బాటిల్ డే బై డే 2 డేస్కి ఒకసారి, 1 వీక్ ఒకసారి తాగినా సరే అసలు చాలా మంచిగా రిజల్ట్ వస్తుందని అయితే అనుకుంటున్నాను. ఇందులో మనం ఎలాంటివి ఇంకా ఎక్స్ట్రాస్ ఏం యాడ్ చేయలేదు. జస్ట్ న్యాచురల్ ఆరెంజెస్, క్యారెట్స్, జింజర్ అన్నీ కూడా మన స్కిన్కి హెల్ప్ అయ్యేవే. ఇందులోనే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యూసెస్ కూడా ఉంటాయి గ్లోయింగ్ కోసం. అండ్ ఒక్కొక్క స్కిన్ టైప్కి ఒక్కొక్క డిఫరెంట్ జ్యూస్ అయితే ఉంటుంది. సో అది నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఇది మనం టేస్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే ఇది మనం టేస్ట్ చేద్దాం. ఎప్పుడు మా మమ్మీ నాకు ప్రిపేర్ చేసి ఇచ్చిన జ్యూసెసే తప్ప నేను ప్రిపేర్ చేసుకొని ఎప్పుడూ తాగలేదు. సో ఫస్ట్ టైం నా స్కిన్ కోసం నేనైతే రెడీ చేసుకొని ఇంట్రెస్టింగ్గా తాగుతున్నాను. సో ఇది తాగిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది కూడా జెన్యున్గా మీతో నేనైతే షేర్ చేసుకుంటాను. బట్ టేస్ట్ ఎలా ఉన్నా మనమైతే మన స్కిన్కి కేర్ తీసుకోవాలంటే తప్పకుండా ఇలాంటివన్నీ మెయింటైన్ చేయాలి, ఎందుకంటే మంచి ఎప్పుడు మనకి నచ్చుతాయి కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తాగేద్దాం. బాగుంది యాక్చువల్గా, బట్ అలాంటి టేస్ట్ లేదు. కొంచెం ఆరెంజెస్ పుల్ల పుల్లగా ఉంది, అల్లం అక్కడక్కడ చేదుగా ఉంది, క్యారెట్ వల్ల కొంచెం స్వీట్ యాడ్ అయింది, అన్నీ కలిపి ఉన్నాయి. బట్ ఇట్స్ గుడ్. గైస్, టేస్ట్ అయితే బాగుంది. ఆరెంజెస్ తిన్నట్టే ఉంది. అల్లం వేయడం వల్ల కొంచెం ఫ్లేవర్ చేదుగా ఉంది. బట్ మనకి జింజర్ అనేది కొంచెం యాక్నెస్కి దానికి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి రెడ్యూస్ చేయడంలో తాగాలి తప్పదు. ఇదైతే నాకు బాగానే అనిపించింది. నేను కూడా మీ అందరిలాంటి బ్యాచే, మనకి అన్నీ మంచిగా హెల్త్కి ఉండేవి నచ్చవు, బట్ అది కష్టమైనా మనం ఇష్టం చేసుకొని తాగాలి హెల్త్ కోసం, స్కిన్ కోసం. కాబట్టి నేను కూడా తాగుతున్నాను. అండ్ ఇది నాకు చాలాసార్లు అలాగే మా మమ్మీతో చాలా తిట్లు తిని దెబ్బలు తిన్న తర్వాత ఇలాంటి జ్యూసెస్ చాలా వరకు తాగానే ఎక్స్పీరియన్స్ చేశాను. సో అందుకే కొంచెం కొంచెం చేంజ్ వస్తుంది అనమాట. సో మీరు కూడా డెఫినెట్గా స్కిన్కి కేర్ తీసుకోవాలనుకుంటే ఇలాంటి జ్యూసెస్ కూడా ట్రై చేయండి. ఆల్సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో అడగచ్చు. నేను కూడా మీకు అన్నిటికీ
క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రిప్లైస్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోస్లో కూడా నేను తాగుతూ నేను మెయింటైన్ చేస్తూ అందులో ఆ జర్నీలో తెలుసుకున్న రిజల్ట్స్ని మీతో కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను. ఫస్ట్ అయితే ఈ స్కిన్ కోసం గ్లోయింగ్ కోసం ట్రై చేసిన ఈ జ్యూస్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అది ఆల్రెడీ నేను 2 times తాగాను. బట్ మా మమ్మీ చేసినప్పుడు ఒక టేస్ట్ వచ్చింది, నేను చేసినప్పుడు ఒక టేస్ట్ వచ్చింది. బట్ అది పక్కన పెడితే ఏదైనా సరే స్కిన్కి అయితే మాత్రం మంచిగా రిజల్ట్ ఇస్తుంది. ఇది 2 daysకి ఒకసారి, 1 dayకి డే బై డే మీరు అలా తాగితే మాత్రం మంచిగా రిజల్ట్ వస్తుంది గైస్. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను, ఫ్యూచర్లో అయినా అండ్ ప్రెజెంట్ అయినా. సో ఈ రెసిపీ ఇఫ్ మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు, జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి. ఇఫ్ ఎవరైనా ఇంతకు ముందు రియల్ లైఫ్లో ట్రై చేసి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, మీకు ఎలా అనిపించింది, రిజల్ట్ ఎలా వచ్చింది అనేది. నేను కూడా ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో మీ అందరికీ ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోస్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచి మంచి వీడియోస్తో అయితే మీ అందరి ముందుకు వచ్చేస్తాను. సో దట్స్ ఆల్ గైస్. ఈ వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియోకి లైక్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ అందరినీ చాలా తొందరలో కలుసుకుంటాను. బాయ్ బాయ్.